హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. సో నేనైతే ముందుగా కందిపప్పుని వాష్ చేసేసుకొని పప్పుకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అందులో ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. సో ఉప్పు నేను తర్వాత కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడైతే కొంచెమే వేసుకున్నాను. సో గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. సో 2 కరివేపాకు రెమ్మల్ని ఇందులో వేసేసుకున్నాను. తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా కావాలంటే మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 4 to 5 టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మామూలుగా గోంగూర అయితే కొంచెం పులుపు వగరు ఉంటుందని అనుకోవచ్చు, కానీ ఒక్కోసారి ఎక్కువగా పులుపు ఉన్నది వస్తుంది. ప్రజెంట్ నేను తీసుకున్నది అయితే అంత పులుపు లేదు కాబట్టి నేను టొమాటోస్ని 4 to 5 వరకు యాడ్ చేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. సో గోంగూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత నేను ఇందులో ఒక ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. గోంగూర రక్తపోటుని అదుపులో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. రేచీకటి రాకుండా కాపాడుతుంది. అండ్ ఎముకలు బలంగా ఉంచడానికి కూడా గోంగూర ఎంతో హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక గుప్పెడు కొత్తిమీరని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెప్పల్ని కూడా వేసుకున్నాను. సో ఆకుకూరల్ని మనం వీక్లో 3 to 4 డేస్ అలా మన డైట్లో యాడ్ చేసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది. అలా గోంగూరని కూడా వారంలో ఒకసారి తినడానికి ట్రై చేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి, కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడుతుంది గోంగూర. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రక్తం పెంచుకోవాలంటే గోంగూర వారంలో 2 డేస్ అలా తీసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని నేను ఇందులో వేసుకున్నాను. సో వేయగానే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అలానే ఉండాలంటే మనం ఆకుకూరలు ఏవైనా ఎక్కువగా కుక్ చేయకూడదు అంటారు కదా. కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం చింతపండుని కూడా వేసుకున్నాను. సో అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇందులో కాంబినేషన్గా మిర్చి బజ్జీ, లేకపోతే చల్ల మిరపకాయలు ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా కూడా మనం మామిడి కాయ పచ్చడిని కూడా వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, 4 to 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత వీటిలో కొంచెం ఉప్పు వేసేసి నేను బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, ఒక హాఫ్ ఆనియన్,
2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి తాలింపు ప్రిపేర్ చేసుకున్నాను. వాటిని ఇందులో మిక్స్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి గోంగూర పప్పు వేసుకొని ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏమీ లేకుండా కూడా, సైడ్ డిష్ లేకుండా కూడా నెయ్యి వేసేసుకొని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇందులోకి మేము కాంబినేషన్గా మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో తర్వాత ఈవినింగ్ టైంలో మేము మా ఇంటి పక్కనే కొంచెం దూరంలో ఉన్న పార్క్ని విజిట్ చేశాము. సో వాటిని కూడా నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను. సో ఒక వ్లాగ్ లాగా నేను ఈ వీడియోని ఎడిట్ చేశాను. సో చాలా పీస్ఫుల్గా సమ్మర్ టైంలో ఇలా ఈవినింగ్ టైంలో పార్క్స్ అలా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. తర్వాత కొంచెం దూరంలో ఉన్న సూపర్ మార్కెట్ని విజిట్ చేసి గ్రాసరీస్ షాపింగ్ చేశాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, కుకింగ్ వీడియోస్. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్. Don't forget to subscribe. Thank you so much for watching.